నమస్కారం. వెన్నెల న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఘనంగా హనుమాన్ జయంతి 31న వినుకొండలో మెగా జాబ్ మేళా. శ్రీ హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని వినుకొండ పట్టణంలోని ప్రసిద్ధి గుంటి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం 45వ హనుమాన్ జన్మోత్సవ వేడుకలు నూతన ఆలయ చైర్మన్ గజవల్లి నాగపవన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు దంపతులు, మాజీ ఎమ్మెల్యే జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, కూటమి నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం జీవి ఆంజనేయులు దంపతులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ముఖ్య అతిథులుగా చేతుల మీదుగా వచ్చిన భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు వచ్చి గుండి ఆంజనేయ స్వామి గుడిలో దర్శనం చేసుకుంటా ఉన్నారు. అలాగే గౌడ ఆంజనేయ స్వామి గుడిలో మన వినుకొండలో, అలాగే అన్ని ఆంజనేయ స్వామి గుడిలో పెద్ద ఎత్తున పూజా విశేషాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే గుండి ఆంజనేయ స్వామి కమిటీ చైర్మన్ పవన్ గారికి, అలాగే వాళ్ళ కమిటీ సభ్యులందరికీ పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈరోజు చైర్మన్ పవన్ వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మరి అన్నదాన కార్యక్రమానికి వితారంగా విరాళాలు ఇచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు. అలాగే వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులు భక్తులందరికీ ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, మన వినుకొండ ప్రాంతం పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ అట్లాగే భారతదేశం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటున్నా. అలాగే ఈరోజు కమిటీ సభ్యులందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా మరి ఇక్కడికి ఆహ్వానించి మరి కార్యక్రమాలు పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దేవుడు ఆ వీరాంజనేయ స్వామి, ఆ శ్రీరామచంద్రుడు అందరు భక్తులందరికీ కొండంత అండగా ఉండి ఆశీస్సులు ఇచ్చి వాళ్ళకి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ఇవ్వాలని కోరుకుంటూ మరి వచ్చినటువంటి భక్తులకు కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై శ్రీరామ్, జై వీరాంజనేయ, జై హనుమాన్. హనుమత్ జయంతి సందర్భంగా కోరుకుంటూ మరి పవన్ నాయకత్వంలో ఆంజనేయ ఆశీస్సులతో పవన్ గారు చైర్మన్ అయ్యారు. తప్పనిసరిగా వారి నేతృత్వంలో, వారి కమిటీ నేతృత్వంలో ఆ కూటమి ప్రభుత్వం అందరూ కూడా మా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా అందరం బాగుండాలి. మనందరూ ఐక్యతతో ఈ నియోజకవర్గాన్ని జీవి ఆంజనేయ నేతృత్వంలో కోరుకుంటూ అందరం పాడి పంటలతో వ్యాపారాలు చేయాలని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ నిర్మాణంలో భాగంగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సనాతన ఆధ్యాత్మిక లైబ్రరీ గదుల నిర్మాణంకు శంకుస్థాపన కార్యక్రమం ఆలయ కార్యనిర్వాహక నిత్య అన్నదాన సేవకులు జాజుల మాలయాద్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ మాజీ చైర్మన్ జీవి రమణారావు, కౌన్సిలర్, సీనియర్ టీడీపీ నాయకులు పివి సురేష్ బాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి శంకుస్థాపన చేశారు. ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసిన అనంతరం శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించారు. హనుమాన్ జయంతి పండుగను పురస్కరించుకొని విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ కార్యక్రమానికి మరి అదనపు గదుల నిర్మాణం సంబంధించి ఈరోజు ముఖ్య అతిథులుగా శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్, ఎక్స్ చైర్మన్ జీవి రమణ గారు, సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ వార్డ్ కౌన్సిలర్ గారు, మానవ సేవా సమితి అధ్యక్షులు పివి సురేష్ బాబు గారు ప్రత్యేకంగా ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి వారి చేతులతో ఆ కార్యక్రమానికి మరి ఈ రోజున ప్రారంభం చేయడం జరిగింది. విశ్వమాత గో సంరక్షణ ఆశ్రమ కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా ఒక విశిష్టమైన రోజున ఈ యొక్క ఆశ్రమంలో అన్ని పనులు, నిర్మాణ పనులన్నింటినీ చేయడం మేము ఆనవాయితీగా పెట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా రథసప్తమి, ఉగాది రోజున, అలాగే అక్షయ తృతీయ, మరి నరసింహస్వామి జయంతి ఈ కార్యక్రమాలన్నింటిని కూడా ఆశ్రమానికి సంబంధించిన పనులన్నింటిని కూడా దాతలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈ వినుకొండ నియోజకవర్గ దైవం మానుష్య రూపేనని జీవి ఆంజనేయులు గారు మా వినుకొండ ప్రజలకు వరం. మరి వారి ఆశీస్సులతో, వారి అండదండలతో ఈ యొక్క 2వ ఫ్లోర్ కార్యక్రమానికి వారి సహాయ సహకారాలతో పూర్తి చేయడం జరిగింది. అందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మీ నరసింహస్వామి
దివ్య ఆశీర్వాదం చీఫ్ విప్గా వారు మన వినకొండకి రావడం మనకి మరి చంద్రబాబు నాయుడు గారు వారి మీద ఉన్నటువంటి ఆలోచనతో వారికి ఇచ్చి ఈ వినకొండ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి ఆ రామలింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో మరి మరింత ముందుకు వెళ్ళాలని అధికారం ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా పేద ప్రజల కోసం పనిచేసేటువంటి జీవి ఆంజనేయులు గారు ధర్మపత్ని లీలావతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అందరికి కూడా తెలియజేస్తూ ఈ హనుమత్ జయంతి సందర్భంగా వినకొండ ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి జీవి రమణ గారు వారి మాటల్లో తెలియజేయాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ రోజున ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనటం చాలా అదృష్టం. వినుకొండ కొండ మెట్ల దగ్గర వేయించేసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి కమిటీ అయినటువంటి మాలాద్రి గారు మరియు వారి కమిటీ సభ్యులందరూ కూడా అభివృద్ధి చేస్తూ నిరంతర కృషితో పట్టుదలతో దీన్ని అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగానే ఈ రోజున గదుల నిర్మాణం జరుగుతూ ఉన్నది. మొదటి అంతస్తు ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి లైబ్రరీ, అదేవిధంగా రెండో అంతస్తులో వసతి గృహాలు, గోమాత విశ్వ సంరక్షణ ఆశ్రమం, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కలిసి కట్టుగా నిర్మాణం చేస్తున్నారు. పట్టణ ప్రముఖుల సహాయ సహకారాలతో మరీ ముఖ్యంగా మన శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారు, శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ అధినేత్రి లీలావతి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈ గుడిని మరియు ఈ గుడితో పాటు గుంటాంజనేయ స్వామి గుడి, రామలింగేశ్వర స్వామి గుడి గుళ్ళు కూడా అభివృద్ధి చేయాలని అభివృద్ధి కమిటీలని ఏర్పాటు చేసి వాటితో పాటు పట్టణ ప్రముఖులు సహృదయులు భక్తులందరూ మమేకం చేసి అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో జీవి ఆంజనేయులు గారు ముందుకెళ్తున్నారు. వీటితో పాటు మక్కిన మల్లికార్జున గారు మరియు పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు మరీ ముఖ్యంగా సహృదయంతో దాతలు చాలామంది వినుకొండ పట్టణంలో అభివృద్ధికి ముందుకు వస్తూ ఉన్నారు. వీరందరి సహకారంతో లక్ష్మీనరసింహస్వామి గుడిని మాలాద్రి గారు ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, అదేవిధంగా వినుకొండ పట్టణ ప్రజలందరికీ కూడా ఈరోజు హనుమన్ జయంతి కాబట్టి హనుమన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జీవి రమణ గారికి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మంచి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన వినుకొండ ప్రాంతంలో మన వినుకొండలో మరి కొండమెట్ల దగ్గర ఒక రకంగా శిథిలావస్థలో ఉన్న ప్రాచీన పురాతన దేవాలయాన్ని, నరసింహస్వామి దేవాలయాన్ని మన యువకులు సేవాతత్పరులు మాల్యాద్రి గారు మరి కంకణం కట్టుకొని అనేక గురువుల సహాయంతో అనేక సహాయకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రతిరోజు అనేక పూజా కార్యక్రమాలు కానివ్వండి, ప్రత్యేక దినాల్లో అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ వినుకొండ ప్రాంతంలో మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ విశ్వమాత గోశాల కానివ్వండి, లైబ్రరీ కానివ్వండి, ఎన్ని కట్టడం ఉద్దేశంతో దాదాపు సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినందుకు మరి ముఖ్యంగా మాలాద్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి మన వినుకొండ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా వినుకొండ ప్రాంతాన్ని రాష్ట్రంలో ఒక అభివృద్ధిలో ఒక చిహ్నంగా చూపించాలని నిత్యం శ్రమిస్తున్న మన ప్రీతమ నాయకులు, పేదల పాలిటీ పెన్నిధి, బడుగు బలహీన వర్గ ఆశాజ్యోతి మన చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతో కూడా మరి మాలాద్రి గారి కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా శివశక్తి లీలాంజన్ ఫౌండేషన్ చైర్మన్ మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి గురువు లీలావతి గారు కూడా ఈ కార్యక్రమానికి అనేక రకాలుగా సహాయ అందిస్తున్నారు. మరి మన జీవి ఆంజనేయ గారు చేస్తున్న అభివృద్ధిలో వారితో పాటు నేను కూడా ఆయన మక్కన మల్లికార్జున గారు కూడా మరి వారికి అండదండలుగా ఉంటూ వినుకొండ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్న వీళ్ళందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. మరి ఇంకా మరి మన జీవి ఆంజనేయ ఆధ్వర్యంలో మన వినుకొండ ప్రాంతం మనం ముందు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అందరం చూస్తాం. వాటన్నింటికి కూడా ఈ నరసింహస్వామి గారి ఆశీస్సులు మన ప్రాంతానికి ఉండాలని, అదేవిధంగా మన మాల్యాద్రి గారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ప్రజలందరూ సహాయ అందించి వారు ఇంకా అనేక కార్యక్రమాలు చేసే శక్తి మరి ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మరి ఆంజనేయ స్వామి, రాముల వారు, అదే లక్ష్మీస్వామి వాళ్ళకి కలిగించాలని కోరుకుంటూ ఈరోజు యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కల్పించిన మాల్యాద్రి గారికి హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నందమూరి తారక రామారావు కళా పరిషత్ నాటకోత్సవాలు చివరి రోజు సందడిగా సాగాయి.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గణంనేని వెంకయ్య కళా ప్రాంగణంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేయగా ఆ పార్టీ నాయకులు నటరాజ పూజ చేశారు. తొలుత చిన్నారుల నృత్య ప్రదర్శనతో మొదలైన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి పాల్గొని నగదు బహుమతి అందజేశారు. ప్రదర్శనలు తిలకించి వచ్చేందుకు వచ్చిన మహిళలకు 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి చీరలు పంపించారు. కళాకారులకు పెనుగొండ శ్రీనివాసరావు, గంగినేని రాఘవరావు, వాసిరెడ్డి లింగమూర్తి నగదు పురస్కారాలు అందజేశారు. నాటక ప్రదర్శనలకు సహకరించిన పలువురిని నిర్వాహకులు ముత్తినేని గిరిబాబు, న్యాయవాది రామకోటేశ్వరరావు, బొల్ల వెంకటకోటయ్య ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ నెల 31న వినుకొండలో మెగా ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలియజేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాటు పరిశ్రమలను చావుదెబ్బతీసి ప్రభుత్వ ఉద్యోగాలను పేరు పెట్టిన జగన్ నిరుద్యోగులను నరకయాతనకు గురి చేశారన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలు నిర్వాహకంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని, అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పననే మొదటి ప్రాధాన్యంగా తీసుకున్నామని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు స్వాగతం. వినుకొండలో మెగా జాబ్ మేళా ఈ నెల 31వ తారీఖున ఉదయం 9 గంటలకే రిజిస్ట్రేషన్స్ ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున జరిగేటువంటి వినుకొండలో ఈ మెగా జాబ్ మేళాకి 25 కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, అట్లాగే డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి, ఇంటర్ చదివిన వాళ్ళకి, ఈవెన్ 10th క్లాస్ చదివిన వాళ్ళకి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అవకాశాలు వచ్చాయి. క్వాలిఫికేషన్ బట్టి మరి వేరియస్ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత అంతా కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నా. 31వ తారీఖు మన వినుకొండలో జూనియర్ కళాశాలలో జరిగే జాబ్ మేళాని అందరూ కూడా నిరుద్యోగ యువకులు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మన వినుకొండ ప్రాంతంలో, వినుకొండ నియోజకవర్గంలో మరి 25 కంపెనీలు తీసుకొచ్చి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఎన్నికలకు ముందు కూడా చెప్పాను, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా జాబ్ మేళాలు పెట్టి మంచి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటమే మా ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు అహర్నిశలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు. అనేక పరిశ్రమల్ని మన రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు. ఆ విధంగా ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నారు. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం ప్రకారం ఈరోజు ఇక్కడ ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఈ జాబ్ మేళాని నిరుద్యోగ యువకులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఈరోజు టెక్ మహీంద్రా కంపెనీ, అపెక్స్ సొల్యూషన్స్, అలాగే మంచి కంపెనీలు అమర్ రాజా ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఈరోజు 31వ తారీఖున మనం వినుకొండ వస్తున్నారు. అలాగే ఫ్లక్స్ టెక్ సొల్యూషన్స్, ముత్తూట్ ఫైనాన్స్, డైకిన్ కంపెనీ, హెట్రో డ్రగ్స్, హీరో మోటార్ కార్పొరేషన్, అలాగే షణ్ముఖ అగ్రిటెక్, ఇలాంటి ఎన్నో కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు మన వినుకొండ వస్తున్నాయి. 25 కంపెనీలు మన వినుకొండ వస్తున్నాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. ఐటీ రంగంలో, ఫైనాన్స్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో, రిటైల్ అవుట్లెట్స్లో ఇట్లా 12,000 నుండి 40,000 దాకా కూడా మీ యొక్క అర్హతను బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి మరి 12,000 శాలరీ నుండి 40,000 దాకా శాలరీస్ ఆఫర్ చేస్తూ మరి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. సో దీనికి అలాగే ఫ్రెషర్స్ని కూడా కొంతమందిని 10th డిగ్రీ ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళని ఫ్రెషర్స్ని కూడా ఈ ఉద్యోగాలు నియామకం చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను వినుకొండ ప్రాంత నిరుద్యోగ యువకులందరికీ తెలియజేస్తూ ఉన్నా. అందరికీ అభినందనలు. 31వ తారీఖు తప్పనిసరిగా రండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన వినుకొండ ప్రాంతంలో ఎక్కువ మందికి ఉద్యోగాలు రావాలనేది నా ఆకాంక్ష. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా అప్ టు 40,000 దాకా శాలరీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఫ్రెషర్స్కి 12,000 నుండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 40,000 దాకా శాలరీస్ ఇచ్చే విధంగా ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. మొత్తం అన్ని గ్రామాల నుండి చదువుకున్న యువకులందరూ కూడా వచ్చి ఈ మెగా జాబ్ మేళాను ఉపయోగించుకొని మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదగాల్సిందిగా నేను ఆకాంక్షిస్తున్నాను. ఇంతటితో వెన్నెలా న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళా కలుద్దాం.